భక్తి ప్రేక్షకులకు నమస్కారం. కలియుగ వైకుంఠంగా తెలంగాణ తిరుపతిగా కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఆర్థిక స్తోమత లేని భక్తులు మన్యంకొండకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తిరుపతికి వెళ్ళిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. తిరుపతిలో మాదిరిగానే మన్యంకొండలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా దిగువ కొండ వద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల మునుల కొండ అనే పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారింది. మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువుతీరింది. 600 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కల్పతరుగా భాసిల్లుతోంది. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలిముట్టని స్వామి ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకతలు. మరి దేవస్థానం చరిత్ర గురించి తెలుసుకుందామా? పురాణ కథనం ప్రకారం దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో గల అలహరి గ్రామ నివాసి అలహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర ప్రాంతంలో గల మన్యంకొండపై తాను వెలసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్ళి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్ధానం అయ్యారంట. దాంతో అలహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోని కోటకదిరలో నివాసం ఏర్పరచుకొని గుట్టపైకి వెళ్ళి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాదిన గల అన్ని దివ్యక్షేత్రాలు తిరిగి తరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కరించి దోసిలతో ఆఘ్యం వదులుతూ ఉండగా శిలారూపంలో గల వెంకటేశ్వర స్వామి ప్రతిమ వచ్చి కేశవయ్య దోసిలలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మన్యంకొండపై శేషశాయి రూపంలో గల గృహలో ప్రతిష్ఠించి నిత్య దీప ధూప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. వీటితో పాటు దేవస్థానం మండపంలోని ఆంజనేయ స్వామి, గరుడాల్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసినట్లుగా చెప్పుకుంటున్న గృహ కూడా ఉంది. కీర్తనతో ఖ్యాతి వచ్చింది. అలహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు దాదాపు 300 కీర్తనలను రచించారు. ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటి చెప్పాయి. హనుమద్దాసుల తరువాత ఆయన వంశానికి చెందిన అలహరి రామయ్య దేవస్థానం వద్ద పూజలు ప్రారంభించారు. వంశపారంపర్య ధర్మకర్తగా ఉండడంతో పాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విశేష ఉత్సవాల రోజు స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి శనివారం తిరుచి సేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యం దాసంగం. భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్నట్టు ఉంటుంది అక్కడ. మన్యంకొండ దిగువ కొండ వద్ద శ్రీ అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంటుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధిలో కొన్ని వందల వివాహాలు జరుగుతూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మండపంలో పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను చేసి పునీతులవుతూ ఉంటారు. స్థల పురాణం చూసుకున్నట్లయితే అలహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువ కొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957-58 సంవత్సరంలో అలమేలు మంగతాయారు దేవస్థానాన్ని అక్కడ సొంత నిధులతో నిర్మాణం చేశారు. తిరుమల తిరుపతి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆగమ శాస్త్రం ప్రకారం రోజు దేవస్థానంలో పలు ఆరాధనా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఫాల్గుణ ద్వాదశి రోజు అమ్మవారి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. మరి అక్కడకు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి నేరుగా మన్యంకొండకు ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూలు నుంచి వచ్చే భక్తులు జడ్చర్లలో దిగి మహబూబ్ నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. లేదంటే బూత్పూర్లో దిగి మహబూబ్ నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు.
రైలులో రావాలి అనుకుంటే అటు హైదరాబాద్ లేదా కర్నూలు నుంచి చేరుకోవచ్చు. మహబూబ్ నగర్ దేవరకద్ర మార్గం మధ్యలోని కోటకద్ర రైల్వే స్టేషన్లో దిగితే అక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి. అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే కొలిచిన వారికి నిత్య సుమంగళీతత్వం, సంతానం, సిరి సంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పెళ్లి కావాల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. మన్యంకొండ శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం మంగళ వాయిద్యాలతో హోరెత్తిపోతూ ఉంటుందంట. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవస్థానం ఆవరణలో పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకే రోజు 12 నుంచి 25 పెళ్లిళ్ళ దాకా ఇక్కడ జరుగుతాయి. అమ్మవారికి ఆలయంలో నిత్య కళ్యాణంతో పాటు కుంకుమార్చన, ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. మన్యంకొండ శ్రీ అలవేలు మంగతాయారు దేవస్థానం వద్ద భక్తులు ఉండడానికి ఎటువంటి సత్రాలు లేవు. కాకపోతే దేవస్థానానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద భక్తులు ఉండడానికి సత్రాలు ఉన్నాయి. భక్తులు ఆ సత్రాల వద్ద ఉండవచ్చు. దీనికి గాను దేవస్థానానికి రోజుకు కొంత చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారు అక్కడ ఉండొచ్చు.